జయ భారత్ ట్రస్ట్ సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ త్రినాథ్ కుమార్ ఆకాంక్షించారు. ట్రస్ట్ సేవలు మరింత విస్తృతపరిచే దిశగా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని అన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్రస్ట్ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వంటం తారాపేటలోని విజయవాడ సోషల్ క్లబ్ అండ్ లిటరరీ సొసైటీ హాల్లో ఘనంగా జరిగాయి. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ పక్షాన పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం త్రినాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ భారత్ ట్రస్ట్ స్థాపించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఈ ట్రస్ట్ సేవలు నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవలందించడం అనేది ఒక పవిత్ర కార్యక్రమం అని ప్రశంసించారు. చాలామంది ట్రస్టులు స్థాపించినా వాటిని సక్రమంగా నిర్వహించలేరని అన్నారు. 2 ఏళ్లుగా జయ భారత్ ట్రస్ట్ను గడిచిన 2 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత దివ్యంగా ఎదగాలని, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ పద్మజాదశి, ఎస్ఎన్జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కందుల శారదావాణి, కాంట్రాక్టర్ పి నాగరాజు కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, ఇంకా ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సెక్రటరీ పవన్ కుమార్, చైర్మన్ జగదీష్, కోశాధికారి నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు 2వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులకు మరియు నిర్వాహకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో ఈ సంస్థ ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలని విస్తరిస్తూ ఇంకా మరింత మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకుండా తరతరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముందుగా నా నమస్మాంజులు. ఇది చాలా ఎంతో పవిత్రంతో కూడిన పని. ఇవాళ చాలామంది ట్రస్ట్ పెడుతున్నారు, కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు సమాజాన్ని బట్టి చూస్తుంటే 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇలానే ఇంకా దివ్యంగా వెలుగుతూ మరి ఎక్కువ సేవా దృక్పథంతో పనిచేయాలని, వీరికి ఎల్లవేళలా మా సహకారం అలానే భగవంతుడి సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. పింగళి వెంకయ్య దేశభక్తి నేటి యువతకి స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వెంకయ్య 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య నాయుడు 150వ జయంతి ఉత్సవాలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పోతిన రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది మరిపిళ్ల నాగసృజన తదితరులు పాల్గొని దివంగత వెంకయ్యకు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య యువతకు స్ఫూర్తి ప్రదాతని కీర్తించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయ పతాక రూపశిల్పిగా ఆయన దేశభక్తి అనన్య సామాన్యమన్నారు. వెంకయ్య నిరాడంబరత నేటి రాజకీయ నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. పింగళి వెంకయ్య ఆశయాల సాధనకు నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. పోతిన గ్రామ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సునీల్, మహాదేవ్ శ్రీనివాసరావు, పోతిన అనిల్, బంకా శేఖర్, ఉడతా సందీప్, పీతల నాగేశ్వరరావు, అప్పల వెంకటేశ్వరరావు, ప్రసన్న, రిక్కి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతీయ జెండా రూపకల్పన చేస్తున్నది పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా మా పోతిన రాము ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు రూపొందించిన జాతీయ జెండాను ఆవిష్కరించి వారి యొక్క జయంతి యొక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఇక్కడ మన జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం
ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించే విధంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. 1876లో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి దేశభక్తి తత్పరుడుగా పెరిగి ఆయన వ్యవసాయ రంగంలో భూగోళ శాస్త్రంలో చాలా చురుగ్గా ఉండి పెంగళ వెంకయ్య గారు అనే ఆయనకి డైమండ్ వెంకయ్య గారు అని కూడా ఆయన్ని ముద్దుగా ఆ రోజుల్లో పిలుచుకునేవారు. ఇంతకంటే గర్వకారణంగా నేను చెప్పుకోవాలి అనుకుంటుంది ఏంటంటే అంత పెద్ద జాతీయ జెండా రూపకర్త అయిన పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లాకు చెందిన వారు అవటం నాకు ఇంకా అందులో నేను ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన జెండా రూపకల్పన చేసిన తర్వాత 1921లో మన విజయవాడలోనే మొదటిసారిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మహాత్మా గాంధీ గారికి ఫస్ట్ టైం జెండా ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దానికి కొన్ని మార్పులు చేసి 1947 జూలై 22వ తారీఖున ఫైనలైజ్ చేసి మన జాతీయ జెండాగా ఈ త్రివర్ణ పతాకాన్ని మనకి ఆయన అందించారు. ఆయన చిన్నప్పటి నుంచి దేశభక్తి ఇంత చేసినా ఏమీ ఆశించకుండా దేశానికి ఇంత గొప్ప ఘనకార్యాన్ని ఇచ్చేసి ఇది రూపకల్పన చేయటానికి మిగతా దేశాల జెండాలన్నీ ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి మన భారతదేశానికి ఒక ప్రత్యేకంగా జెండా ఉండాలని, అలాగే దానిలో ఉన్న ప్రతి రంగుకి ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ అశోక చక్రానికి ఒక ప్రత్యేకతని ఇస్తూ ఇంత గొప్ప జాతీయ జెండా రూపకల్పన చేసి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఆయన చేసిన దేశభక్తికి ఆయన వంతు ఆయన మన దేశానికి చేసిన సేవని గుర్తించి ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలని, దానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సామినేని ఉదయభాను నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో విజయ డంకా మోగిస్తోందని ఆ పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయభాను నేతృత్వంలో పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. జనసేన పార్టీ నగర కార్యదర్శి లింగం శివప్రసాద్ నేతృత్వంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉదయభాను జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారా సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయభానుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉదయభాను నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా సితారా జంక్షన్లో మన విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం అంటే చికెన్ బిర్యానీ ఈరోజు అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసి వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ విజయవాడ నగరంలో ఈ జిల్లాలో సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో జనసేన పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ విజయవాడ నగరం అంతా ఇదంతా కూడా బ్లడ్ దానాలు, చీరల పంపిణీ, అన్నదానాలు ఇవన్నీ కూడా వారికి క్షేమంగా ఉండాలని ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉండి ఈ పార్టీని బ్రహ్మాండమైన పదంలో నడిపించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం వాడవాడలా తిరుగుతున్న సామినేని ఉదయభాను గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ భక్తజన సంఘాల నేతృత్వంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారెను సమర్పించారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి ఆషాఢ శోభతో కళకళ్లాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తజన బృందాలు దుర్గమ్మకు ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే మహిళలంతా అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. ఊరేగింపుగా తరలి వెళ్లిన వారు మహామండపంలో అమ్మవారికి సారెను సమర్పించి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీస్సులు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మలసాని మనోహర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుడి అరెస్ట్ చట్ట విరుద్ధమని, అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుణ్ణి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జంగిల్ రాజ్ పాలన అంటే అటవిక రాజ్యం నడుస్తూ ఉంది. ఒక రకంగా ఇది రాక్షస పాలన అని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికార పార్టీ తమకు మడుగులెత్తే పోలీసు అధికారులను ఎంచుకొని వాళ్ళే చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళే ఇవాళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను వేధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు పేపర్ చూసినా ఏదో సంఘటన ప్రతిపక్ష నాయకులపైన కానీ, సోషల్ మీడియా కార్యకర్తలపైన కానీ, విద్యార్థి సంఘాల నాయకులపైన కానీ, జర్నలిస్టులపైన కానీ ఏదో సంఘటన ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఇవాళ చట్టబద్ధమైన పాలన అనేది ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో అరాచకం, నిరంకుశత్వం, అలాగే పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇవాళ మామూలుగా ఇటీవలనే చూసాం చాలా సంఘటనలు. అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి సంబంధించి, తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపైన దాడికి సంబంధించిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసుల్లో ఇరికించిన మాజీ మంత్రి సీదిల అప్పలరాజుని చూడ్డానికి జైల్లో ములాఖతులో కలవడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక ప్రాంతంలో ఎస్ఐతో తప్పుడు కంప్లైంట్ తీసుకుని ఎలాంటి సంఘటన జరగకపోయినా ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిని ముద్దాయిలుగా చేర్చారు. అసలు దాంట్లో కొంతమంది నిందితులు విషయాలు కనుక్కుంటే దాంట్లో ఏఐటే చేర్చిన ఒక వ్యక్తి అడ్వకేట్ దాన్నేటి రామ్మోహన్ రావు అని చెప్పి అడ్వకేట్, ఆ రోజు అతను ఆముదాల వలస కోర్టుల్లో ఉన్నాడు. భవానీపురం ఇందిరా ప్రియదర్శిని కాలనీ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాడిష రూపేష్ అన్నారు. భవానీపురం ప్రియదర్శిని కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ కాలనీ మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంద్రకీలాద్రికి ఊరేగింపుగా బయలుదేరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాడిష రూపేష్ టెంకాయ కొట్టి మహిళల ఊరేగింపును ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు రమణ, బాడిష లక్ష్మి, శ్రీదేవి, మల్లిక, వాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో సారెను సమర్పిస్తున్నట్లు రూపేష్ తెలిపారు. తిరువూరు ఎమ్మెల్యే కొలకల్పూడి శ్రీనివాస్ మట్టి మాఫియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో మట్టి మాఫియా కార్యకలాపాలపై స్పందిస్తూ ఆయన వాట్సాప్ స్టేటస్గా ఒక వీడియో పెట్టారు. ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లి వచ్చి హైదరాబాద్లో కంపెనీ పేరు మార్చి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాత్రధారిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న వాళ్లకు మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్ష దారుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అక్రమ మట్టి రవాణాపై తనదైన శైలిలో శ్రీనివాస్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తిరువూరు ఎమ్మెల్యే కులకల్పూడి శ్రీనివాస్ మట్టి మాఫియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో మట్టి మాఫియా కార్యకలాపాలపై స్పందిస్తూ ఆయన వాట్సాప్ స్టేటస్గా ఒక వీడియో పెట్టారు. ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లి వచ్చి హైదరాబాద్లో కంపెనీ పేరు మార్చి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాత్రధారిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న వాళ్లకు మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్ష దారుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అక్రమ మట్టి రవాణాపై తనదైన శైలిలో శ్రీనివాస్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాతబస్తీ వస్త్ర దుకాణంలో భారీ నగదు, బంగారం, వెండిని అపహరించింది అందులో పనిచేసే వారేనని పోలీసులు తేల్చారు. దుకాణంలో పనిచేసే వర్కర్ల ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ ఏసీపీ దుర్గారావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టులతో పాటు వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక బృందాలను నేతృత్వం వహించిన డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సిఐ గుణరామును సిఐ రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ జిలాని, నాగరాజు, కానిస్టేబుళ్లు నాంచారయ్య, సురేష్, చింతయ్య భాషలను ప్రశంసించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ గుణరాము, ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. పాత బస్తీ శేష్ మహల్ సమీపంలో పూనం కలెక్షన్స్ పేరుతో ప్రవీణ్ జైన్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఇంటి మరమ్మతుల కారణంగా నెల రోజులుగా వ్యాపారంలో వచ్చిన నగదుతో పాటు బంగారం కూడా దుకాణంలో పెట్టడాన్ని వర్కర్లు దిలీప్ సింగ్, మింటూ సింగ్ గమనించారు. ఈ విషయాన్ని శరవణ్ సింగ్కు చెప్పారు. చెన్నైలో నివాసం ఉండే గణపతి సింగ్ సహకారంతో నలుగురు ఈ నెల 22న దుకాణం యజమానిని తాళాలు వేసినట్లు నమ్మించి చోరీ ప్రణాళికలను నిర్విఘ్నంగా అమలు చేశారు. 23న వారు నలుగురితో పాటు నివాసం ఉండే రూమ్లో మరో ఇద్దరితో కలిసి రాజస్థాన్ ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దుకాణ యజమాని, నిందితుల బంధువులు రాజస్థాన్ పోలీసుల సహకారంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో గణపతి సింగ్, శరవణ్ సింగ్ తండ్రి ఇంద్ర సింగ్, దిలీప్ సింగ్ నుంచి 14.35 లక్షల నగదును రాజస్థాన్లోని తోక్రా గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. వారు దాచిన బంగారం, వెండిని మరోచోట కనుగొన్నారు. కుమారుడు అపహరించిన సొత్తును రాజస్థాన్లోని తన ఇంట్లో గొయ్యి తీసి అందులో దాచిపెట్టడానికి ఇంద్ర సింగ్ సహకరించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. మిగతా నిందితులు ఇద్దరు రాజస్థాన్, ఢిల్లీ, అహ్మదాబాద్లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం ఉందని తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టుతో పాటు వారి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక బృందాలకు నేతృత్వం వహించిన డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సిఐ గుణరామును సిఐ రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ జిలాని, నాగరాజు, కానిస్టేబుల్ నాంచారయ్య, సురేష్, చింతయ్య భాషలను ప్రశంసించారు. షాపులో దొంగతనం జరిగింది. వాళ్ళు ఏంటంటే షాపు ఓనర్ గారు ఇంట్లో రెనోవేషన్ చేస్తున్నారని చెప్పి బంగారం డబ్బులు ఇంట్లో షాపులో పెట్టుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని షాపులో పనిచేసే గణపతి సింగ్, దిలీప్ సింగ్ అనే వాళ్ళు ఆ రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్లో పెట్టిన బంగారం, క్యాష్ తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే 1 టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపి గారు ఉత్తర్వుల ప్రకారం 1 టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ క్యాంప్ చేసి వారం రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపతి సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల యొక్క చోరీ సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది. నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన 1 టౌన్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్ని, వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందన జరిగింది. ఆ షాపులో వాళ్ళు వర్కర్స్ కావాలని వాళ్ళు ఏదో ఎవరి ద్వారా అడిగితే ముందు వర్కర్స్ని అక్కడ జాయిన్ చేసి అక్కడ దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఎందుకో వాళ్ళు వీళ్ళని జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకోకపోతే ఇతను ఈ ఓనర్ కొద్దిగా గుడ్డిగా మన వీళ్ళని జాయిన్ చేసుకున్నాడు.
జాయిన్ చేసుకున్న తర్వాతన రోజు క్యాష్ కౌంటర్లో వచ్చిన క్యాష్ కొద్దిగా నిజం చెప్పాలంటే ఓనర్ నెగ్లిజెన్స్ కూడా ఉంది ఇందులో. కౌంటర్లో క్యాష్ అది పెట్టేయడం, ఆ టేబుల్ మీద పెట్టేయడం, తర్వాత అతను ఇల్లు ఒకటి రెనోవేట్ చేసుకోవడంతోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ పట్టుకెళ్ళడం అదంతా గమనించారు. మనకి షాప్లో దిలీప్ సింగ్ అండ్ మన బంటూ సింగ్ అని ఇద్దరు జాయిన్ అయ్యారు. అయితే బంటూ సింగ్ పాత్ర అయితే ఏమీ లేదు, వాడికి తెలియదు. వాడు జాయిన్ అయిన మాట వస్తున్నాం కానీ వాడికి అంత అవగాహన అడిగితే వాడికి లేదు. ఈ దిలీప్ సింగ్ అన్న అన్నయ్యే శరవణ్ సింగ్ జాయిన్ చేసింది, వీళ్ళిద్దరిని జాయిన్ చేసింది అతను. ఈ శరవణ్ ఎప్పుడైతే దిలీప్ సింగ్ ఇక్కడ ఉన్న ఆన్ ఫోన్లన్నీ కూడా 1 by 1 ఇక్కడ ఇలా ఉంది అన్న, ఇలా ఉంది, మనం ఈ విధంగా వెళ్ళి తీసుకోవచ్చు అని ఎప్పుడైతే చెప్తున్నాడో, చెప్పిన తర్వాత ఇతను గణపతి సింగ్ అని మెడ్రాస్లో ఉండే ఒకడిని కాంటాక్ట్ చేశాడు. ముందు చాలాసేపు వరకు వాడు నేను దొంగతనం చేయడానికి రాను, వద్దు అన్నాడు. అయినప్పటికీ కూడా ఏదో బలవంతంగా వీడు అక్కడి నుంచి రప్పించాడు. వాడు 16వ తారీఖున వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి వచ్చి షాప్కి వెళ్ళి చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంఓ ఎట్లా అంటే గేట్ ఉంటుంది, షట్టర్ పక్కన గేట్ ఉంటుంది. ఆ గేట్ మెట్లంట పైకి వెళ్ళిన తర్వాత ఈ షాప్లో ఫస్ట్ అంతస్తులోకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది. ఇన్నర్గా మళ్ళీ మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి లోపలికి వస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మూలన ఇతను కౌంటర్ ఆఫీస్ లాంటిది అంతా ఉంటుంది. క్యాష్ వ్యవహారాలు అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఆరోగ్యం మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువు కాదని, ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని ప్రజారోగ్య వేదిక స్పష్టం చేసింది. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైద్య రంగ ప్రైవేటీకరణ ప్రభుత్వ వైద్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని వక్తలు పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్యులు, నర్సులు, అవసరమైన సిబ్బందిని భర్తీ చేయాలని కోరారు. అలాగే ఆరోగ్య హక్కు చట్టం అమలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవల విస్తరణ, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను త్వరగా పూర్తి చేయడం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం వంటి పలు కీలక తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో పలువురు సీనియర్ వైద్యులు, ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయగల దాంట్లో మనందరం కూడా చూసాం. కోవిడ్ టైంలో ప్రభుత్వ వైద్యశాలలు ఎలాగా ప్రైవేట్ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళు అందరూ మూసేసి దుకాణాలు తాళాలు వేసేసుకున్నప్పుడు ప్రభుత్వం మాత్రమే, నిర్భయంగా ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఆడవాళ్ళ డెలివరీలు చేశారు. 3 నెలలు డెలివరీలు ఆగవండి. పుట్టే పిల్లలు కడుపుతో ఉన్నటువంటి వాళ్ళ కోసం కరోనా అని లేకపోతే ఇంకోటి అని లేదు. కానీ 3 నెలల్లో కూడా సగటున ఎంతమంది పుడుతున్నారు, సెకండ్కో నిమిషానికో మన దేశంలో, రాష్ట్రంలో ఆ 3 నెలలు కూడా ప్రసవాలు జరిగినాయి. అవి ఎక్కడ జరిగినాయి అనంటే ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్స్ అన్ని కరోనా ద్వారా వ్యాపించి ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి శానిటేషన్ అనేది చేయాలి. దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దాని మీద మొత్తం క్లోజ్ చేశారు. కానీ ప్రభుత్వ వైద్యశాలలు ఓపెన్ చేసి ఉంచారు. ప్రభుత్వ వైద్యశాలల్లోనే చాలా మందికి డెలివరీలు 2000 సంవత్సరంలో జరిగింది. అంటే ఒక నిబద్ధత, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఇలాంటివన్నిటిని చేయగలిగినటువంటిది శక్తి, సామర్థ్యాలు, ఒక గౌరవాన్ని, ఒక కాపాడేటువంటి దాని పేరేంటి మన కాన్ఫిడెన్స్ని ప్రజలందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వ వైద్యం జరిగింది. కానీ ఈ రోజున అది అయిపోగానే మళ్ళీ అంటే మనం అనుకున్నట్టుగానే ఏంటంటే మనం ఏం చెప్పినా కూడా మళ్ళీ మన పద్ధతి మనదే అన్నట్టుగా ఈ రోజున ప్రైవేటీకరణ వైపు. ఒకటి, గతంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వమే తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలో సీట్ల గురించి 107, 108 జీవో తీసుకొచ్చి 60 లక్షలు, కోటి రూపాయలు అని చెప్పని పెట్టి ఇప్పుడు ఆ జీవోని రద్దు చేస్తున్నటువంటి ప్రభుత్వం దీనికంటే ముందుకెళ్ళి అసలు ఆ మొత్తం కాలేజీలను మేము ప్రైవేట్ చేస్తామని, ఆ కాలేజీల ప్రైవేటీకరణే కాకుండా నియోజకవర్గానికి వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా మేము పీపీపీలో ప్రైవేటీకరిస్తామని చెప్పాను. అంటే ఏంటి, ఇప్పుడు మెడికల్ కాలేజీ ఒక్కటే పోవట్ల, అక్కడ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండేటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏదైతే అనుసంధానం అవుతుందో ఆ ఆసుపత్రి కూడా ప్రైవేట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇక్కడ మొన్న వెళ్ళొచ్చాం మేము, చిత్తూరు అపోలో హాస్పిటల్ 33 ఏళ్లకు లీజ్ తీసుకున్నారు. అపోలో హాస్పిటల్ వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిని, అంటే మెడికల్ కాలేజీ అపోలోది, ఆసుపత్రి ప్రభుత్వాన్ని, వాళ్ళిద్దరూ ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చి దాన్ని చేశారు. ఏ రకమైనటువంటి ప్రయోజనాలు, ఏ రకమైనటువంటి ఉపయోగాలు చేస్తారని చెప్పండి.
అవి ఎంతవరకు చేశారన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి పౌరులే చెప్పలేనటువంటి పరిస్థితులు. ఒక వినిమయ వస్తువుగా చూస్తున్నారు. అలా కాకుండా హెల్తీగా ఉన్నవాళ్ళు దే కెన్ కంట్రిబ్యూట్ టు ది జీడిపి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కంట్రిబ్యూట్ చేయగలరు. ఇప్పుడు నేను 60 years ఉన్నా స్టిల్ ఐఎమ్ వర్కింగ్. ఇంతకుముందు 55 ఏళ్ళకే రిటైర్ అయిపోవాలి, 52 ఏళ్ళకే రిటైర్ అయిపోవాలి. కాబట్టి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం గ్రోత్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. కాబట్టి ప్రతిదీ మనం కొనాలి, ప్రతిదీ మనం చేయాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి మామూలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారము మనకు ఉండాల్సింది 5% జీడిపిలో 5% హెల్త్ బడ్జెట్ ఉండాలి. కానీ ఇది 1.2%, 1.8% బిలో బోత్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ బడ్జెట్లో లెక్కలు మటు డిఫరెంట్గా చూపిస్తారు, కానీ అవన్నీ బూస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభుత్వ రంగాల్లో విద్య వైద్యం రెండు ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక రకంగా మన జరిగిన ఈ సిజెపి ర్యాలీస్ కానీ లేకపోతే అవన్నీ కూడా ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని చూపిస్తున్నది. ఏ పార్టీ చేస్తుందని కాదు, వాళ్ళలో ఉన్న అభద్రతా భావాన్ని చూపించి మీరు కనుక సరిగ్గా ఉండకపోతే మేము ఇలా ఇబ్బంది కలిగిస్తాము, మా హక్కుల కోసం మేము పోరాడతామన్న పరిస్థితి దేశవ్యాప్తంగా వచ్చింది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడే ప్రస్తుతం వైద్య సంస్థలన్నీ కూడా లేకపోతే వైద్య రంగం అంతా కూడా ఇన్సూరెన్స్ మీద చూస్తున్నాయి. ఎందుకంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆర్ నాట్ ఇన్సూర్డ్ ఫర్ హెల్త్ వైజ్. దాన్ని ప్రపంచంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలను టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే 80% అంటే అప్పుడు ఫీల్డ్ కాబట్టి చాలా సంపాదించుకోవచ్చు వాళ్ళని చేస్తున్నాయి. మన ప్రభుత్వాలన్నీ కూడా దాని గురించే చేస్తున్నాయి. ఇప్పుడన్నీ ఏదో పేర్లు మార్చారు, గవర్నమెంట్ మారినప్పుడల్లా పేరు మార్చి అదే ఉంటుంది, అదే పద్ధతి, అదే పని, అన్నీ అవే ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.